వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ ఉడకబెట్టే కర్రీ చేస్తున్నానండి. ఒక ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. ఆల్రెడీ గిన్నె పెట్టేసి నూనె వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, వెల్లిపాయ, జీలకర్ర యాడ్ చేశానండి. 1 కేజీ ఆలుగడ్డలు ఉడకబెట్టి కట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఆలుగడ్డ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా తాలింపు గింజలు ఎక్కువ వేసుకున్నాను. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం వేస్తాను. కర్రీ ఇలా వచ్చిందండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా టమాటా రసం పెట్టానండి. ఆల్రెడీ వీడియో పెట్టా కాబట్టి మళ్ళీ నేను కుకింగ్ వీడియోస్ తీయలేదు. దీంట్లో టమాటా యాడ్ చేయలేదండి. కొంచెం కారం, ఒక 2 నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దామండి కర్రీ. ఆలుగడ్డలు ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. ఆల్రెడీ 75% ఉడికాయి. ఓన్లీ మన ముక్కలకి ఉప్పు, కారం, గరం మసాలా పట్టడం వరకే మనం ఉడకనిద్దామండి. టేస్టీ ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. దీంట్లో టమాటా యాడ్ చేయలేదండి, ఎందుకంటే పక్కన కాంబినేషన్గా టమాటా రసం పెట్టాను. ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశా కాబట్టి మళ్ళీ వీడియో తీయలేదండి, బోర్గా ఫీల్ అవుతారని. 1 కేజీ ఆలుగడ్డ ఇంత కర్రీ అయిందండి. ఆలుగడ్డ ముందు కట్ చేసి ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇక మీకు చూపించిన విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు వేసి అవి మొత్తం వేగిన తర్వాత ఆలుగడ్డ వేసానండి. ఆలుగడ్డ ఆల్రెడీ 70% ఉడికింది కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసానండి. గరం మసాలా యాడ్ చేయలేదు. దీనికి కాంబినేషన్గా టమాటా ముక్క మాత్రం కంప్లీట్గా ఉడికిందండి. దీనికి ఇష్టమైతే మీరు టమాటా వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ టమాటా చారు పెట్టా కాబట్టి దీంట్లో టమాటా యాడ్ చేయలేదండి. మా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.